ఈరోజు మన సామెత ఏంటంటే, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందని. కొంచెం మొరట సామెత అనుకోవచ్చు. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయిందంటే కట్టుకున్న పెళ్ళాము వెళ్ళిపోయింది, అలాగే తెచ్చుకున్న పెళ్ళాము వెళ్ళిపోయిందని. ఇది సహజంగా ఎట్లాంటి చోట్ల వాడతామంటే ఈ సామెతని కొంతమందికి ఎంత చేసినా తృప్తి ఉండదు. తృప్తి లేక ఇంకేదో చేయాలి, ఇంకోదో చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ ఇంకో దాన్ని సాధించే ఆ తాపత్రయంలో ఉన్నదాన్ని గూడా పోగొట్టుకుంటారు. ఆస్తిపాస్తి పోగొట్టుకుంటారు. మాట విలువ పోగొట్టుకుంటారు. చుట్టుపక్కలతో రిలేషన్స్ చెడగొట్టుకుంటారు. ఇలా చేస్తూ ఉంటారు. సో, ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు ఈ సామెత వాడతాం. ఎదురుగుండా ఉన్నదాన్ని అనుభవించడం చేత కాదు. అది నిలబెట్టుకోవటం చేత కాదు. ఎక్కడో లేని దాని గురించి తాపత్రయపడిపోయి దూరపు కొండలు అంటాం కదా! అలా లేని దాని కోసం పడిపోయి అత్యాశతో ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని చేసే వాళ్ళ గురించి, పని చేసే వాళ్ళ గురించి, ఆలోచించే వాళ్ళ గురించి ఈ సామెత చేస్తాం. అలా చెయ్యకండి, ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, నిలకడగా ఉండండి అని చెప్పే సందర్భాల్లో ఈ సామెత వాడతామనమాట. ఓకే.